హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ లైన్స్ గురించి నేర్చుకుందాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ ప్రూఫ్ మీకు లేదు, బట్ ఎలా వచ్చింది అనడానికి నేను చెప్తాను మీకు. చూడండి అమ్మా, లైన్స్ ఆఫ్ ద రిగ్రెషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఇస్ దిస్ ఈక్వేషన్ అండ్ వై ఆన్ ఎక్స్ ఇస్ దిస్ ఈక్వేషన్, రైట్? అండ్ స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే ఏంటిది? m1 ఈజ్ ఈక్వల్ టు 1 by r rho of y by this, right? Here slope of m2 అంటే ఈ ఈక్వేషన్ లో this is the slope, right? Let theta be the angle between two regression lines, right? x on y and y on x. అప్పుడు మనం tan theta ని m1 minus m2 by 1 plus m1 m2 రాస్తాము. You have to substitute m1 and m2 values here. Simplify చేస్తే నాకు యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ వాల్యూ అనేది వచ్చింది. చెప్తాను చూడండి. యాక్చువల్ మీకు ఇది ప్రూఫ్ లేదు, ఉంది అని అంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చిన తర్వాత ఫైనల్గా నాకు ఇది వచ్చింది, రైట్? ఇఫ్ టీటా ఈజ్ అక్యూట్ యాంగిల్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఇందాక సింప్లిఫై చేసిన వర్షన్ ఇచ్చారు 1 - r²/r. దిస్ ఇస్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై, కొంతమంది రో ఎక్స్ రో వై బై, అంటే ఏం లేదండి, స్టాండర్డ్ డీవియేషన్, ప్రోడక్ట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ బై అండ్ అడిషన్ సమ్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఎప్పుడంటే ఇది టీటా అనేది అక్యూట్ యాంగిల్, ఆర్ అనేది -1 to 1 మధ్యలో వేరియేట్ అయినప్పుడు, ఓకే? అండ్ అక్యూట్ యాంగిల్ తెలుసు కదా మనకి, 65 తీసుకుంటాం. అండ్ ఇఫ్ టీటా ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్, అప్పుడు ఇది ఇలా ఉంటుంది, r² - 1/r. రిమెంబర్ దీస్ 4 ప్రాపర్టీస్ కంపల్సరీ, ఓకే? ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ లైన్స్ అని అడుగుతారు. ఎనీ టూ ప్రాపర్టీస్. ఇఫ్ r ఈక్వల్ టు 0, tan టీటా ఏమవుతుంది? ఇన్ఫైనైట్. అంటే టీటా ఏమవుతుంది? నాకు π/2 అవుతుంది. అప్పుడు ఏమంటున్నాను నేను? దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ వేరియబుల్స్. అప్పుడు tan టీటా అనేది π/2 అని అంటున్నాము. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ r +r - 1, tan టీటా ఏంటంట? ఇట్స్ వేరియస్ ఫ్రమ్ టీటా 0 to π అంటున్నాం, రైట్? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను బేస్ చేసుకొని ఎలా చేయాలనేది చాలా క్లియర్గా చెప్తాను, వినండి. టైం లేదు కాబట్టి మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ టీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ లైన్స్, లిజన్ కేర్ఫుల్లీ. లాంగ్లో రావచ్చు, షార్ట్లో కూడా అడుగుతారు. టీటా అనేది రిగ్రెషన్ లైన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఈజ్ ట్వైస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, ఓకే? ఆర్ అంటే 0.05 అన్నారు. ఫైండ్ tan టీటా. మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఇఫ్ ఆర్ లైస్ ఇన్ బిట్వీన్ -1 to 1, వాట్ ఈజ్ అవర్ ఫార్ములా? ఆర్ అక్యూట్ యాంగిల్ అయితే tan theta is equal to 1 - r² by this, right? ఇప్పుడు నేను ఇందులో మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. బట్ ఏమంటున్నారు ఇక్కడ? SD స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y is twice and స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x and r is equal to 0.025. ఏమంట మనకి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ standard deviation of y is equal to 2 times of standard deviation of x, sigma x అంటే this is దీన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్తో స్టాండర్డ్ డీవియేషన్ సింబల్, రైట్? 2 టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అంటున్నారు. ఆర్ అనేది 0.25 ఇచ్చారు మనకి. అప్పుడు ఫార్ములా ఇది కదా, ఇందులో నేను ఆర్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏంటిది? 1 - r² అంటే దిస్ 0.25 హోల్ స్క్వేర్ బై ఆర్ అండ్ summation x, sorry, this is ఏమంటాం, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, రైట్? ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై అంటే 2 టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, రైట్? అది సబ్స్టిట్యూట్ చేశాను. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై అంటే 2 సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 4 సిగ్మా ఎక్స్ స్క్వేర్, రైట్? నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొచ్చింది? నాకు దిస్ ఇస్, దీన్ని సింప్లిఫై చేయండి. మీకు సింప్లిఫై చేస్తే ఈ వర్షన్ వస్తుంది, ఓకే? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్, ఓకే, ఈ ఫార్ములా వచ్చింది, రైట్? అదే విధంగా నాకు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద రిగ్రెషన్ లైన్స్ ఆర్ tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ అడిగారండి. దిస్ ఇస్ 4/3. కనిపిస్తలేదు మీకు ఇక్కడ? tan ఇన్వర్స్ ఆఫ్ 4/3, ఓకే, అడిగితే అప్పుడు tan టీటా ఇది ఫార్ములా. ఇందులో నేను ఆల్ వాల్యూస్, టీటా ఎంత ఇచ్చారు నాకు ఇక్కడ?
4/3 ఇచ్చారు, రైట్? అది సబ్స్టిట్యూట్ చేశాను. బట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యూ కెన్ రైట్ ఇట్ యాజ్ నార్మల్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై అంటే సిగ్మా ఇంటూ సిగ్మా, సిగ్మా స్క్వేర్. ఇది ఒక సిగ్మా, ఇది ఒక సిగ్మా, అంటే 2 సిగ్మా స్క్వేర్ అవుతుంది యాడ్ చేస్తే, రైట్? టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది వచ్చింది. బట్ టీటా అంటే ఏమంటున్నారు నేను? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3 అంటున్నా, రైట్? దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే చూడండి, జస్ట్ సెకండ్. ఎలా సింప్లిఫై చేశారంటే ఇక్కడ చూడండి బేట, జస్ట్ మినిట్. 1 minus r square by 2r is equal to, ఎందుకంటే tan theta is equal to tan inverse of this, ఓకే? tan inverse of this value, రైట్? ఇవి రెండు క్యాన్సిల్ అయితే మనకి ఇది వస్తుందా? అప్పుడు ఇది డూ ద క్రాస్ ప్రోడక్ట్ 2 1s 2 2s చేసి మొత్తం ఈక్వేషన్ ఫామ్లో రాశాను. ఆఫ్టర్ ఫైండింగ్ ద కామన్ ఫ్యాక్టర్స్ నాకు ఇగో r ఈక్వల్ టు 1/3, r ఈక్వల్ టు -3 వచ్చింది. అంటే r వాల్యూ వేటి నుంచి వేటి మధ్యలో వేరియేట్ అవుతుందంట? r అనేది -3 వీ కెన్ నాట్ కన్సిడర్. ఎందుకని? మనకి ఆర్ అనేది ఇక్కడ -1 to 1 మధ్యలో వేరియేట్ అయింది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. అంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్, దిస్ ఈజ్ రాంగ్, ఓకే? ఈ విధంగా, ఓకే? చూడండి, మీకు టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద రిగ్రెషన్ లైన్ 0.6 ఇఫ్ ద సిగ్మా ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 1/x ఈక్వల్ టు 1, ఇందాక 2 ఆఫ్ సిగ్మా వై అని ఇచ్చారు కదా, సేమ్ అదే బేసిస్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు, రైట్? సబ్స్టిట్యూట్ చేసి యూ విల్ గెట్ ద ఆన్సర్. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, సాల్వ్ చేయండి. ఫైండ్ ద మీన్ వాల్యూస్ ఆఫ్ ద వేరియన్స్, ఓకే? వెరీ ఈజీ. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఉన్నాం మనము. ఇవన్నీ రిగ్రెషన్ లైన్స్ మీద కావాలి అని అంటే కంపల్సరీ కమెంట్ చేయండి, మనం సాల్వ్ చేద్దాము. చాలామంది అయితే నాకు లాస్ట్ మినిట్ హెల్ప్ అని అడుగుతున్నారు, నాకు పోస్ట్ చేసే పాసిబిలిటీ లేదు. ఆల్రెడీ నేను హౌ టు పాస్ ఎస్ఎండిఎస్ కావచ్చు, హౌ టు పాస్ పిఎస్ కావచ్చు పోస్ట్ చేశాను. వాటిని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఏమన్నా టైం ఉంటే నేను ట్రై చేస్తాను, బట్ నాట్ షూర్, ఓకే బేటా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.